అక్షయ అనే అమ్మాయి ఉంటుంది. వాళ్ళ మదర్ పేరు లక్ష్మి, వాళ్ళ అమ్మమ్మ రుక్కమ్మ ఉంటది. నాయనమ్మ రుక్కమ్మ. ఇదేందంటే రాజు అనే దయాలగూడ పర్సన్ వచ్చేసి దయాలగూడ ఆయన నివాసం యాక్చువల్లీ. ఇక్కడొచ్చి బతుకుతుండే. ఈడేం చేసిండు ఇంటి పక్కన ఇల్లే కదా అని చెప్పేసి కొంచెం ఫ్రెండ్లీగా మూవ్ అయ్యిండు. అయిన సంగతి అయ్యి ఏం చేసిండంటే ఆ పిల్లని కొంచెం మెల్లమెల్లగా ఈళ్ళకి తెలవది. వీళ్ళు ఇంట్లో ఎవ్వరు లేరు మగపిల్లలు తెలవదు ట్రాప్ చేసిండు. కొన్ని కొన్ని ఈ కొన్ని డౌట్స్ వచ్చినాయి మనకి. ఆ పిల్లకి మనం నచ్చచెప్పుకున్నాం అంతా అయిపోయింది. వీడేం చేస్తుండంటే ఆ పిల్ల కాలేజ్‌కి పంపిస్తే ఆ కాలేజ్‌లో ఎక్కడెక్కడైతే వస్తుందో, ఎక్కడెక్కడ బస్ దిగుతుందో అక్కడ వచ్చేసి ఆపుతున్నాడు. ఆపి బస్ బ బ బస్ దిగు కాలర పోదాం అన్నట్టుగా హరాస్మెంట్ చేస్తే ఆ పిల్ల మాకొచ్చి కంప్లెయింట్ చేసింది. మేము కంప్లెయింట్ చేసినాక ఆ పిల్లకు చెప్పినాం. అప్పుడేం చేసినామంటే ఆ ఎక్కించే దగ్గర ఒకరు, పంపే దగ్గర ఒకరు, మళ్ళా మధ్యలో ఏమన్నా అయితే మేము ఇక కొంచెం సెక్యూరిటీగా కొంచెం ప్రొటెక్షన్ తోనే ఉన్నాం. అది ఇన్ఫర్మేషన్ ఇక కొంచెం సీరియస్ అయింది. మొన్న లాస్ట్ ఎగ్జామ్స్ రాయనీకి వెళ్ళినప్పుడు శంషాద్ వచ్చిండు వాడు. పిల్లకెళ్ళి హాల్లోకేంచి ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఆమెను గుంజుకొని వెళ్ళిపోయాడు. గుంజుకొని పారిపోతున్నాడు. పారిపోతుంటే మా అక్క ప్రొటెక్షన్ కి ఆడనే ఉన్నది, పక్కకే ఉన్నది. ఆమె బట్టి గుంజుతుంటే ఏమన్నాడంటే అందరు పబ్లిక్ చూస్తారు ఇక వాడిని కొట్టగలరా అని చెప్పేసి ఆమెను వదిలేసి, బిడ్డ మీ మీ మొగన్ని చంపినా, మీ మొగన్ని నేను సంవత్సరం కిందనే చంపినా, ఎవడన్నా వీకిండా, ఏ పోలీసు వాడు వీకాడు, ఏం వీకాడు, పోలీసు పోలీసు వాళ్ళు ఏం వీకాడు అని చెప్పేసి ఆడు స్టేట్మెంట్ ఇచ్చేసిండు ఆయన. వాళ్ళు అప్పుడు మా అక్క వచ్చి మాకు చెప్పిన తర్వాత మాకు డౌట్ వచ్చింది. అంటే వీడు మా బావని కూడా ఇట్లనే చంపిండు యాక్చువల్‌గా. సరే వచ్చి ఇట్లా అదే రోజు మళ్ళీ అది పొద్దున 11:30, 12 గంటలకు అయిపోయింది. 2 గంటల కల్లా మళ్ళీ పిఎస్‌లో ఉన్నాం మేము. అమ్మాయిని తీసుకొని డైరెక్ట్ పిఎస్‌కి వెళ్ళిపోయాడు. ఇంటికి కూడా రాలే. వెళ్ళిపోయి కంప్లెయింట్ ఇచ్చినాం. మా అక్క, ఆ పిల్ల, మా అమ్మమ్మ, వాళ్ళ నాయనమ్మ, నేను అందరం కలిసి ఇస్తే ఏమన్నారు ఎస్ఐ మన సిఐ గారు కూడా ఆడు పెద్ద చోర్లంగా నీ లోపలేస్తా నేను, నువ్వు లైట్ తీసుకో, నువ్వు ఇక ప్రశాంతంగా ఉండు అన్నాడు. సరే అని చెప్పేసి ఏమేమి కేసులు అవుతుందో అది పోక్సో కింద కన్వర్ట్ చేస్తామని చెప్పేసి పోక్సో కింద బుక్ చేస్తున్నాం అని చెప్పి చెప్పారు. సరే బుక్ చేసిన రోజు ఆ రోజు కంప్లైంట్ రాసి ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత మళ్ళా 16th రోజు ఇచ్చినాం, మే 16th ఇచ్చిన తర్వాత మళ్ళీ 2 డేస్‌లో నేను ఏమైంది సార్ దొరికిందా, రిమాండ్ కు తీసుకున్నారా వాడిని, రిమాండ్ ఎట్లా వాడిని ఎట్లా మీరు ఎట్లా చేంజ్ చేస్తారు వాడిని అని అడిగిన. అడిగితే వాడు ఇంకా దొరకలేడు, బెయిల్ మీద ఉన్నాడు 2-3 డేస్కే చెప్పిండు నాకు ఆయన. బెయిల్ ఎట్లా వచ్చింది, అది ఫోక్సో కేసు, నువ్వు రిమాండ్కి తీసుకోలే, కేసు బుక్ చేయలే, బుక్ చేసినావు అక్కడ పక్కన వాడేసినావు ఫైల్. ఇంకా నేను ఫోన్ మాట్లాడి తర్వాత బెయిల్ మీద తిరుగుతున్నాడు, దొరికినాగానే మన లోపల వేసుకో ఇక అంటని రమేష్ అన్నట్టు ఆయన ఎస్ఐ ఆయనకి ఇచ్చిన ఫైల్. ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను వారం తర్వాత మళ్ళీ వెళ్ళి మీరు మీరు ఒకవేళ మీరు తీసుకోకపోతే వాడు షాబాలో తిరుగుతున్నాడు, మా కంట్లో పడ్డాడు, మీకెందుకు దొరుకుతలేడు, నెల అవుతున్నది, ఆల్మోస్ట్ 20 డేస్ ఎబో అయింది. ఏ కేసు అయినా తల్లి వాళ్ళ అన్న వాడు వాళ్ళందరూ కలిసి షాబాలో తిరుగుతున్నారు, వాళ్ళ ఇంటికి పోయి ఎంక్వైరీ చేస్తున్నావు, వన్ మెంబర్ స్టేజ్ చేస్తున్నావా, ఆడు మంచిగా తిరుగుతున్నాడు బట్టబయలుగా, ఎందుకు తీసుకోవట్లేదు అని అడిగిన నేను. అడిగితే ఏమంటుండు, ఆడు బెయిల్ తీసుకున్నాడు కదా బయట ఉన్నాడు, నువ్వు టెన్షన్ తీసుకోకి, నువ్వేం టెన్షన్ తీసుకో. ఇప్పుడు మీరు పోక్సో కేసు చేసామన్నారు కదా, ఆ, మీరేమైనా ఎఫ్ఐఆర్ తీసుకున్నారా? నేను తీసుకున్న కాపీ నువ్వు చేస్తలేవు కదా, నీకు కాకపోతే నాకు ఈ ఎఫ్ఐఆర్ కాపీ నేను ప్రైవేట్ గా నేను కోర్టులో నేను చేసుకుంటా, వాళ్ళకి స్ట్రెస్ ఉంది, వాడు చంపుతా అని చెప్పిండు 2 రోజుల కల్లా, వాళ్ళకి స్ట్రెస్ ఉంది, మగపిల్లలు లేరు ఇంట్లో అని చెప్తే వాడేం చంపుతాడులే, వాడేం చంపుతాడు, వాడు భయపడి ఇప్పటికే మస్తు భయపడినాడు, దొరుకుతాడు, అందుకే దొరుకుతలేడు, భయపడి దొరుకుతలేడంట, ఈ శాతగానోడు ఈడు ఉన్నాడు కాబట్టి దొరుకుతలేడు. దీనికి ఇప్పుడు ఈ సిఐ పోలీసుల మున్మాటికి చెప్పిన నేను కంప్లైంట్ లో కూడా మెన్షన్ చేసిన, వాడు అనుమంటుండు పోలీసు వాళ్ళు ఏం చేయలేరు, పిఎస్ లో ఏమైనా చేయొచ్చు, ఎమ్మెల్యే కూడా ఏం చేయలేడు అంటని వాడు అన్నాడు సార్ అని కూడా నేను కంప్లైంట్ ఇచ్చేటప్పుడు చెప్తే అది నోట్ చేసుకోలేరు, ఆ విషయం నోట్ చేసుకోరు కాబట్టి నేను ఇప్పుడు సిపి గారు వచ్చినప్పుడు చెప్తే అది అట్లా రాసుకుంటారు అంటే వాళ్ళకి చెప్పిన, నేను నీవు వచ్చినప్పుడు చెప్తలేను, కొత్తగా వాళ్ళు అప్పుడే చెప్పేసిన అని కూడా చెప్పిన. మళ్ళీ తర్వాత నేను మళ్ళీ నెల అవుతుంది, ఇక మాకు ఇన్ఫర్మేషన్ లేదు, ఒక ఫోన్ లేదు, ఏం లేదు. లాస్ట్ 1 వీక్ కి స్టేట్మెంట్ తీసుకోనికి శంషాబాద్ పోయినాక స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన స్టేట్మెంట్ తీసుకురా, ఆ ఫైల్ ఏదో పోక్సోది ఉందంట కదా ఇక్కడ ఇవ్వండి అని 1 వీక్ 10 days తర్వాత రమేష్ అన్నట్టు ఆయన ఆ ఫైల్ తెప్పించుకుంటున్నాడు. ఆ ఫైల్ ఏం రాసిరో కూడా అప్పటి వరకు ఆయనకు తెలియదు. పోక్సో అది రాసి కేసులు పెట్టినారు, ఆ సెక్షన్లు వేసినారు, ఆ ఫైల్ అక్కడ మూలకేసినారు. ఈ సిఐ కాంతారెడ్డి గారు నాకు భుజం తడుతూ ఆడేం చేయలేడు, పో నువ్వు లైట్ తీసుకో, నేను చూసుకుంటా. ఇప్పుడు ఈ రోజు చేసి దొంగలు లెక్క వచ్చి 1 గంట రాత్రి వాళ్ళు చనిపోయిన తర్వాత వీళ్ళు వచ్చి ఇంటి పక్కన కొడుకుంటాడు, నేను పక్కూరే మాది, మాకు ఇంటిమేషన్ లేదు, ఎవరికి ఇంటిమేషన్ లేదు, 3 ఆడపిల్లలు చంపేస్తే ఇంటిమేషన్ ఇవ్వకుండా వాళ్ళని వేసుకొని వీళ్ళందరూ నూకేసి వాళ్ళని వేసుకొని పోయారు, ఏ ఉద్దేశంతో ఆయనకి అసలు ఎట్లా ఏ యాక్షన్ తీసుకురు, ఏమి ఎంక్వైరీ చేస్తారు మీరు,
పబ్లిక్ మమ్మల్ని ఏం ఎంక్వైరీ చేస్తారు మీరు? ఒక కేసుని తీసుకుపోవాలంటే పక్కనోళ్ళని అడగాలిగా. ఏమైంది? ఏం కథ? ఎక్కడెక్కడ? ఏంటని. వచ్చి దొంగలు లెక్క వచ్చి ఆ దుప్పట్లు ఆ ట్రాక్టర్ విప్పించుకొని ఆ సర్పంచ్ ఉన్నాడు. ఈ గ్రామ సర్పంచ్. ఆయన ఏం ఉద్దేశం ఉందో గాని ఆయన ఊరికి ప్రొటెక్ట్ చేయాలాయన. ఆ పోలీసోళ్ళ తొత్తులాక పనిచేస్తున్నాడు వాడు. ట్రాక్టర్ తిప్పించి వీళ్ళందరిని ఏపించుకొని పోయిర్రు. ఇప్పుడు ఒక్క లేడు షాబా పిఎస్‌కి సంబంధించి. ఇప్పుడు 11, 10కి 11, సీసీ కెమెరా రికార్డ్ అయింది వన్ సైడ్. అమ్మాయిది ఇక్కడ కాకుండా చిల్లర తీసుకుపోయి ఆ చంపేడు. అమ్మాయిని వీళ్ళిద్దరిని చంపేసిండు. ఆ, ఇప్పుడు ఆడ చూసిందేంటంటే ఇక్కడ ఆమె డోర్ తీసింది. మా అక్కను ఆమెను చేసి చంపిన తర్వాత పెద్ద మనిషి ఆమె లేవడానికి కొంచెం ఇబ్బందిగా కొంచెం లేట్ లేచిందో లొల్లిలో పెట్టాకల ఆమెను కూడా చంపేసిండు. ఆ పిల్లని గుంజుకొని ఉరికిండు. ఉరికి ఆ గోడ అవతల వేసేసి స్టేడియం వెనకాల ఆ కారు పెట్టుకున్నట్టున్నాడు. అందులో ఎక్కించుకున్నాడు. పోయిండు. పోయి ఆ చెరువు గట్ల ఆమెను చంపేసిండు. ఒక్కడే చంపుకుంటాడంట. ఒక్కడు ఇప్పుడైతే ఉన్న దాంట్లో ఆడు ఒక్కడే ఉన్నాడు. మరి వీళ్ళ ఎంక్వైరీ మస్తు చేస్తారు కదా. పిఎస్ వాళ్ళు ఎంక్వైరీ చాలా చేసిర్రు ఇప్పటి వరకు. మాకు వాళ్ళు చేస్తారేమో ఎంక్వైరీ ఏం చేస్తారో ఎంతమందినో ఇప్పటి వరకు ఏందో తెలుస్తుంది. మీరు అడగలేదా మరి ఎవరిని నిలది ఇప్పటిదాకా అడిగినాం, అడుగుతాం, తీసుకెళ్ళామంటే ఈ సిపి గారు ఆయన వచ్చారు. ఇంకో ఆయన వచ్చేయమంటున్నాడు. గొడవ అవుతుంది, లాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది, అందుకే తీసుకున్నాం అంటే అరే ఎన్ని కేసులు లేవు, 3-4 గంటలు 10 గంటలు వెయిట్ చేసిన కేసులు ఉన్నాయా? అది ఏమి ఎంక్వైరీ లేకుండా నువ్వు ఎట్లా తీసుకుపోయినా వాళ్ళని సెక్యూరిటీ చేస్తారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు సెక్యూరిటీ చేసుకుంటున్నారు ఇప్పుడు అంతే. ఇది ఖచ్చితంగా సిఐ కాంతారెడ్డి రమేష్, నాలెడ్జ్ లేని రమేష్ అస్సలు పోక్సో గురించి కానీ ఆ కేసు గురించి కానీ ఇప్పుడు పోయి మీరు అడగండి, ప్రెస్ పెట్టి ఆ ఏం కేసులు పెట్టినావు ఏందని మైండ్ లో ఉంటుందా చెప్పండి, అడగండి. ఆ ఫైల్ ఎన్ని రోజులకు తీసుకున్నావు, ఆ కేసు ఏం పెట్టినావు, దాని ఎంత స్టాండ్, వాళ్ళిద్దరి మీద యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళని చంపేయాలి. ఇంకోటి పాప ఉంది హ్యాండిక్యాప్డ్ కాంతారెడ్డి రమేష్ గారే సాధాలి మొత్తం. వాళ్ళ ఇంటికాడ పెట్టుకొని మేము ఎట్లా సాధినామో వాళ్ళు అట్లా సాధాలి. ఎవరు లేరు వాళ్ళ ఇంట్లో, అందరిని చంపేసినాక వీళ్ళ ప్రొటెక్షన్ నెగ్లెన్సీ వాళ్ళనే కదా, నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు. ఫాదర్ ఎలా చనిపోయాడు? వీడు చంపినా అని చెప్పిండు మాకు. ఆయన అదే రోజు ఆయన చనిపోయిన రోజు కూడా ఏంటంటే నైట్ తీసుకుపోయాడు. అంటే మామూలుగా ఫ్రెండ్లీకి వెళ్తుంటారు కదా ఇంటి పక్కన, తాగిరు. తాగిన తర్వాత బాగా లోడ్ చేసిండు. ఆయన భుజాల అక్కడోడు ఇక్కడోడు భుజాల మీద వేసుకొని వచ్చిరు. మా ఇంట్లో ఏమనుకున్నారు, తాగి వచ్చిండు కదా ఈయన రోజు కొంచెం డ్రింక్ చేస్తాడు అని చెప్పేసి ఆయనను ఇంట్లో వండబెట్టిరు. ఈడే వండబెట్టిపోయాడు. వండబెట్టినాక 10 మినిట్స్ తర్వాత ఆయనకు గుర్కొస్తలేదు. వీళ్ళు అబ్జర్వ్ చేస్తారు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్. గుర్కొస్తలేదు ఎందుకన్నా అంటే అప్పటికే అయిపోయింది ఆయన ఎప్పుడో, కానీ వీళ్ళు అబ్జర్వ్ చేయాలి. అప్పుడే వాడు ఉరికొచ్చింది, మళ్ళా వచ్చి వాడే హాస్పిటల్ తీసుకోయాడు. మళ్ళీ అందరికి ఫోన్ చేసిన వాడే. అంటే ఈ ఫస్ట్ ప్లాన్ ఆయన నేసేయాలి. ఆయన నేసేస్తే మోపిల్లలు ఎవరు ఉండరు, తర్వాత చూసుకోవచ్చు. అట్లా చేసిండు. అది కూడా మెన్షన్ చేసినాం కంప్లైంట్ లా, ఇట్లా చేసిండ్రా బాబు అని. అంటే చేసిండా మెడికల్ అవన్నీ చూసుకురా మీరు అంటే మమ్మల్ని అంటారు ఉల్టా. ఈ రమేష్ వీళ్ళంతా ఆ నాలెడ్జ్ లేనోళ్ళు.